తాజాగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యం ప్రస్తుతం చూస్తున్నాం. మరో 2 నెలల పాటు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలాఖరు వరకు గడువును పెంచుతున్నట్టుగా పేర్కొంది. ఇటీవల ఈ కమిషన్ విచారణ పూర్తి చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించిన నేపథ్యం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి కూడా విచారణ జరిపింది కమిషన్. బ్యారేజ్ల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై కూడా విచారించింది. సాంకేతిక, ఆర్థిక విధానపరమైన అంశాలపై కూడా ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను కూడా ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించిన నేపథ్యం కనిపిస్తోంది. సో దీంట్లో విచారణను ఒకంత వేగవంతం చేసింది, ఒకంత ముందడుగు వేసినట్టుగా కూడా ప్రస్తుతం స్టెప్స్ చూస్తే కనిపిస్తోంది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్ కూడా ప్రస్తుతం నోటీసులు జారీ అయ్యాయి. సో 15 రోజుల లోపల మీరు సమాధానం ఇవ్వాలంటూ కూడా కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో ఇంకా ఎక్కడ ఏ గ్యాప్స్ ఉన్నాయి అనే దానికి ఈ 2 నెలల పొడిగింతని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇటు కేసీఆర్, హరీష్ రావు, అలాగే ఈటెలు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యం. ఆల్రెడీ ఇంజనీర్లు అయిపోయారు, ఉన్నతాధికారులు అయిపోయారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకుంటేనే పూర్తి నివేదిక ఇవ్వచ్చు అని భావిస్తున్నట్టు అనుకోవచ్చా కమిషన్? ఎస్ సార్, కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది, క్లైమాక్స్కు చేరిందని చెప్పుకోవచ్చు. దాదాపు సంవత్సరం పాటు విచారణ చేసినటువంటి కమిషన్ 114 మందికి పైగానే అధికారులను అట్లాగే ఇతర వ్యక్తులను విచారణ చేసింది. దాదాపు 90 మందికి పైగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ వచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చినటువంటి అందరి నుంచి అఫిడవిట్లు తీసుకుంది. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఐఏఎస్ ఆఫీసర్స్ది కీలక పాత్రగా కమిషన్ భావించింది. ఇక విచారణ చేసేటువంటి సందర్భంలో అధికారుల తీరు పట్ల, అధికారులు నిబంధనలు పాటించకపోవడం పట్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం మొన్నటి వరకు చూసాం. అయితే చివరిగా పొలిటికల్కి సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాతనే తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే మాజీ ఇరిగేషన్, అట్లాగే ఫైనాన్స్ మంత్రులుగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. నిన్ననే జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. జూన్ 5వ తేదీన కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్కు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే జూన్ 6వ తేదీన హరీష్ రావును, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్ను హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం 3 పేజీల నోటీసులను 3 నేతలకు పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక సెక్షన్ బి ప్రకారం ఈ నోటీసులను జారీ చేసినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ 15 రోజుల గడువులోపు వివరణ ఇస్తారా, వర్చువల్గా హాజరవుతారా, లేదంటే డైరెక్ట్గా హాజరవుతారా అన్నటువంటి అంశం మీద 3 నేతలు కమిషన్కు తెలియజేయాల్సి ఉంటుంది. కమిషన్ ఇచ్చినటువంటి గడువు తేదీన డైరెక్ట్గా వస్తారా రారా అన్న దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో మనం చూసాం. కాబట్టి ఈ కమిషన్ చాలా పకడ్బందీగా లీగాలిటీని బేస్ చేసుకొని, అట్లాగే అధికారికంగా అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకొని నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 3 పేజీల నోటీసుల్లో ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు అధికారులు చెప్పినటువంటి అంశాలు బై డాక్యుమెంట్ ఆధారంగానే నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ స్ఫూర్తిగా, రాజ్యాంగం ప్రకారం, లీగాలిటీని ప్రకారం, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కమిషన్ వీళ్ళ 3కి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలో సెక్షన్ 3 ప్రకారం వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్లో భాగంగా సవాల్ చేయొచ్చు, హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే వర్చువల్గా హాజరవుతాను, లేదంటే డైరెక్ట్గా వచ్చి హాజరవుతాను, లేదంటే కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాల రూపంగా
ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగానే కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు డైరెక్ట్గా కమిషన్ ముందు హాజరవుతామని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి తేదీలో వాళ్ళు హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. కమిషన్ కొంత ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. 15 రోజుల్లో ఇచ్చినటువంటి నోటీసులకు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇస్తాడా, లేదంటే వర్చువల్గా హాజరవుతాడా, లేదంటే డైరెక్ట్గా జూన్ 5వ తేదీన కమిషన్ ముందు వచ్చి హాజరవుతారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా తుది ఘట్టం చేరుకుందని చెప్పుకోవాలి. మొత్తానికి పొలిటికల్కి సంబంధించినటువంటి టర్న్ కమిషన్లో తీసుకుంది. ఇప్పటివరకు అధికారులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, నిర్మాణ సంస్థల ఇన్వెస్టిగేషన్, అట్లాగే బయట వ్యక్తుల ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కమిషన్ ఇప్పుడు పొలిటికల్ లీడర్లను ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. ఇన్ని రోజులు అధికారులు చెప్పినటువంటి సమాధానాలకు శేఖర్ మనం చూసాం మొదట్లో ఎల్ నరసింహారెడ్డి ఏదైతే కమిషన్కి ఎంక్వైరీగా హెడ్గా ఉన్నారో ఆయనకి కేసీఆర్ సంధించిన లేఖ మనం చూసాం. ప్రస్తుతం కమిషన్ ఇచ్చిన ఈ సమన్స్లో ఏ అంశాలు పూర్తిగా నివేదికను కోరే అవకాశం ఉందనుకోవచ్చు. మొదటగా తుమ్మిడిహట్టి నుంచి ఇది మేడిగడ్డకి స్థలం మార్పు విషయం దగ్గర నుంచి, అలాగే ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్ అగ్రిమెంట్స్కి సంబంధించి, అలాగే 2 థర్మల్ ప్రాజెక్ట్స్ నిర్మాణం, ఇవన్నీ కూడా కూలంకషంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుందా? కేవలం ఈ లోపం ఏదైతే ఉందో నాణ్యత లోపం వల్ల ఏర్పడ్డ ఈ పగుళ్ళ అంశమే చర్చకు వచ్చే అవకాశం ఉందా? నివేదిక కన్సాలిడేటెడ్గా ఉండబోతుందా అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఉందా? ఈసారి మొదటి నుంచి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్నటువంటి అంశం. అట్లాగే 3 బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు నిబంధనల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లింపులు జరగలేదు అన్నటువంటి విషయాల మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీదనే జ్యుడిషియల్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ కమిషన్కి చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కమిషన్ కేవలం ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద మొదటి నుంచి విచారణ చేస్తూనే దీని చుట్టూ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా విచారణ చేసింది. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ళగా ఉన్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం లాగా ఎట్లా మారింది, అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ రకంగా ఏర్పడింది, కార్పొరేషన్కి నిధులు ఏ రకంగా వచ్చాయి, నిధులు ఏ రకంగా నిర్మాణ సంస్థలకు బదిలీ చేయాయి, అట్లాగే అప్రూవల్ ఎట్లా అయింది, ఎవరెవరి ఆదేశాల మేరకు అప్రూవల్ చేశారు, బిల్లుల చెల్లింపులు ఎట్లా జరిగాయి, అట్లాగే పూర్తి స్థాయికి సంబంధించినటువంటి లా బుక్లు మెయింటైన్ చేశారా లేదా, నిర్మాణం పూర్తి కాకముందే బిల్లులు ఎట్లా చెల్లింపులు జరిగి, ఇట్లా పూర్తిగా స్పష్టమైనటువంటి నిబంధనల ప్రకారం మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగింది. అట్లాగే ఓపెన్ కోర్టుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఆ అధికారులు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఈ 3 నేతలకు, మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ఇరిగేషన్, అట్లాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి మంత్రులకు నోటీసులు వెళ్ళాయి. ఈ 15 రోజుల్లోగా వాళ్ళ నుంచి ఎట్లాంటి రిప్లై వస్తుంది, అట్లాగే 3 తేదీలను కమిషన్ విధించింది. 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్. ఈ 3 తేదీల్లో మీరు స్వయంగా వచ్చి హాజరైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని కమిషన్ పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఆలోపే వివరణ ఇస్తారా, లేదంటే డైరెక్ట్గా కమిషన్ విధించినటువంటి తేదీ రోజున డైరెక్ట్గా హాజరై కమిషన్ ముందు వివరాలు వెల్లడిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి రైట్ శేఖర్, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ క్లైమాక్స్కి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి 2 నెలలు గడువు పొడిగించిన నేపథ్యంలో విచారణ మరింత వేగమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ను వాళ్ళు ముగ్గురికి కూడా సమన్లు ఇచ్చిన నేపథ్యంలో మరి 15 రోజుల్లోగా వీళ్ళ సమాధానం ఉంటుందా, డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీలో హాజరు అవుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.